ఇక మేడారంలో తిరుగువారం పండుగ ఆదివాసీ గిరిజన పూజారులు ఇంటి ఆడపడుచులతో ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులతో కలిసి సమ్మక్క పూజ మందిరంలో పూజలు నిర్వహించారు. ఈ తిరుగువారం పండుగ వనభోజనాలతో జాతర పరిసమాప్తమైనట్టు గిరిజన పూజారులు తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగింది. ఇక మహాజాతర ఆరంభంలోని మొదటి వారం గుడి మెలిగే పండుగతో గుడి శుద్ధి కార్యక్రమాలు చేసి జాతరకు అంకురార్పణ చేశారు. మరుసటి వారం మండ మెలిగ పండుగతో సమ్మక్క గుడిలోని సమ్మక్క పూజా సామగ్రిని శుద్ధి చేసి రహస్య పూజలు నిర్వహించడంతో నాటి నుంచి వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు. వనదేవతలు గద్దెలపై కొలువుదీరి 4 రోజుల పాటు మహాజాతర అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. మరి ముగింపు దశకు వచ్చేసింది. ముందుగా ఈరోజు తిరుగువారం అనగా మా యొక్క ఆడపడుచులు, ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి గిరిజన సాంప్రదాయపరంగా మరి బొడ్రాయి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి మరి సమ్మక్క తల్లి గర్భగుడి అయినటువంటి పూజా మందిరంకు రావడం జరిగింది. మరి పూజా మందిరంలో మరి తల్లికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని శుద్ధి చేసి భద్రపరచడం జరుగుతుంది. మరి భద్రపరిచినటువంటి సామాగ్రి అంతా కూడా మరి రాబోయేటువంటి 2 సంవత్సరాల తర్వాత జరగబోయే జాతరకు అప్పటి వరకు భద్రపరచడం జరుగుతుంది. మరి ఈ పూజా కార్యక్రమంలో పూజారులందరూ వారి కుటుంబ సభ్యులతోటి ప్రత్యేక పూజలు నిర్వహించి నేటితో తిరుగువారంతో ఈ మహాజాతర ఘట్టం ముగిసిందిగా చెప్పవచ్చు. నేను కోరేది ఏంటంటే ఈ జాతరలో 1,80,00,000 నుండి 2 కోట్ల మంది భక్తులు మరి శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడం జరిగింది. తిరుగువారం పండుగతోటి మహాజాతర ముగుస్తుందండి. ఈ పండుగ పూట ఏం చేస్తామంటే ప్రత్యేకంగా పూజారులు ఇక్కడ ఉండే గ్రామస్తులు పొద్దున్నే తమ ఇళ్లలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఊర్లో ఉండే గుడికి వచ్చి గుడిని శుద్ధి చేసి మళ్ళీ అమ్మవారికి పసుపు కుంకుమ చీరే సారబెట్టి ఎవరన్నా పూజారుల తరపున కానీ ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళు కానీ మొక్కులు పెట్టేది ఉంటే మొక్కులు పెట్టుకొని జాతరను ముగుస్తాం.